ఇక ఆంధ్ర యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో శతాబ్ది వేడుకల ముగింపు సభ ఇవాళ జరగబోతోంది. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరవుతున్నారు. అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, సచిన్ టెండూల్కర్ కూడా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఐఎన్ఎస్ డేగాలో ఉపరాష్ట్రపతికి గవర్నర్, సీఎం స్వాగతం పలుకుతారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్తో రాష్ట్ర మంత్రులు అందరూ ఏపీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 25,000 మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొనేలా ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న పూర్వ విద్యార్థుల్ని సన్మానించడంతో పాటు పలు సంస్థలతో ఏయూ ఎంఓయూలు చేసుకోనుంది. దేశంలోనే నంబర్ 1 విశ్వవిద్యాలయంగా ఏయూ నిలవాలన్నదే తమ కోరిక అంటున్నారు వీసీ రాజశేఖర్. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్యాంపస్ ఆవరణలో టైం క్యాప్సూల్ పెట్టబోతున్నామని చెప్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, శతాబ్ది ఉత్సవాల ప్రధాన వేడుకకు ఆంధ్ర యూనివర్సిటీ సిద్ధమైంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ ఉన్నారు. 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు శతాబ్ది ఉత్సవాల ప్రధాన వేడుకకు సిద్ధమైంది. మీరు ప్రస్తుతం ఉపకులపతిగా ఉన్నారు. ఏమనిపిస్తుంది? ఈరోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం, ఆ సమయంలో నేను ఉపకులపతిగా ఉండడం చాలా సంతోషం. మనకి ముఖ్య అతిథులుగా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు వస్తున్నారు. విశిష్ట అతిథులుగా భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కేబినెట్ మినిస్టర్లు, మన రాష్ట్రం నుంచి మినిస్టర్లు, ఎమినెంట్ ఆలమ్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. ఈ 1 ఇయర్లో వేసిన పునాదికి మనకి అనేక రకాల సైంటిఫిక్ ల్యాబొరేటరీస్, ఫెసిలిటీస్, ఎంఓఐస్ రూపంలో రావడం జరిగింది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా కూడా కొన్ని ముఖ్యమైన ఎంఓఐస్ సైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని బేస్ చేసుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని మనం గ్లోబల్ యూనివర్సిటీగా ఎదగాలంటే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, విద్యార్థులకి హాస్టల్ వసతులు అయితే కానీ, ల్యాబొరేటరీస్ కానీ, పరిశోధన ప్రమాణాలను పెంచే విధంగా దృష్టి పెట్టి, తప్పకుండా ఇన్నోవేషన్ యాక్టివిటీస్ దృష్టి పెట్టి ముందుకు సాగే ప్రణాళిక రచించడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు టైం క్యాప్సూల్ అనేది ప్రధానంగా పెట్టారు. అదేంటి సార్, దీనికి సూచిస్తుంది? ఇప్పుడు ఈ 100 ఏళ్లలో మన యూనివర్సిటీకి సంబంధించిన ప్రస్థానం, ప్రముఖ పాత్ర, కంట్రిబ్యూషన్స్, దీనికి సంబంధించిన మనం ముందు ఎంతో శ్రమతో, డెడికేషన్తో పనిచేసిన వాళ్ళ లెగసీ, వారికి సంబంధించిన వివరాలు పొందుపరిచి ఈ టైం క్యాప్సూల్లో పెట్టి ఒక 50 ఏళ్ల తర్వాత మళ్ళా 150వ ఫౌండేషన్ డే కానీ, 200 ఫౌండేషన్ డే కానీ ఇది తెరిచి అప్పటి తరాలకి ఈ 100 ఏళ్ల లెగసీని చేరవేయడం అన్నది ఇదొక టైం క్యాప్సూల్ ముఖ్య ఉద్దేశం. ఇందులో వేసిన సామాన్లు ఎలా ప్రిజర్వ్ చేయాలి, 50 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరిచినప్పుడు ఆ టెక్నాలజీకి అనుగుణంగా అవి రెలవెంట్గా ఉంటాయా, ఉండవా, పుస్తకాలు అయితే చదవడానికి వీలుగా ఉంటాయి కాబట్టి తప్పకుండా అవి ఉంటాయి. భావితరాలకి ఆంధ్ర యూనివర్సిటీ ఖ్యాతి, విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా దశదిశలా చేసి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వైభవాన్ని చాటి చెప్పేలా అందరూ ఐకమత్యంగా ముందుకు రావాలనేది ఒక మెసేజ్ని అందిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.